గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మరి ఈరోజు మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరూ రిపబ్లిక్ డే కోసం మీ కాలేజీలకి మీ పాఠశాలకి వెళ్ళే ఉంటారు, ఉదయం జెండా వందనం చేసే ఉంటారు. అయితే నేను దీని గురించి 2 విషయాలు మీకు చెప్తాను, వినండి. ఆగస్టు 15ని మనకు స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరవేస్తాం, దాని పతాక ఆవిష్కరణ అంటాము. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం వాళ్ళ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పక్కన పెట్టి మనల్ని మనం పరిపాలించుకోవాలి. ఎలా పరిపాలించుకోవాలంటే నియంతల్లాగా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మనల్ని మనం పరిపాలించుకోవాలి. కాబట్టి దానికి కావలసినటువంటి విధి విధానాలని తయారు చేసుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి, అలాగే రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, దానికి శాశ్వత కమిటీ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించి, డ్రాఫ్టింగ్ కమిటీ, దాన్నే ముసాయిదా కమిటీ అంటాం, 6 సభ్యులతో వేసి దానికి అధ్యక్షుడిగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయనతో రాజ్యాంగాన్ని తయారు చేయించారు. అంటే అన్ని దేశాలలో ఉండే మంచి ఏదైతే ఉందో మనకు అనుకూలంగా ప్రజాస్వామ్య దేశానికి ఏవైతే కావాలో, ప్రజల తాలూకా స్వేచ్ఛ, సమానత్వం, ఇవన్నీ సోదర భావం, ఇవన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా పరిపాలన సాగించడానికి కావలసినటువంటి అన్ని లక్షణాలని ప్రపంచ దేశాల నుంచి ఏరి కోరి తీసుకొచ్చి మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. మన రాజ్యాంగం మాత్రమే లిఖిత రాజ్యాంగం, అంటే చేత్తో రాయబడిన రాజ్యాంగం. దీంట్లోకి కొన్ని విషయాలు ఐర్లాండ్ నుంచి, కొన్ని ఇంగ్లాండ్ నుంచి, అలాగే కొన్ని జర్మనీ, జపాన్, ఇంకా దక్షిణాఫ్రికా, ఇలాగా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కటి ప్రాథమిక హక్కుల ఒక దగ్గర నుంచి, అలాగే రాజ్యాంగాన్ని అవసరమైతే సవరణ చేసుకోవచ్చనే విషయాన్ని ఒక దగ్గర నుంచి, సోదరభావం, సమానత్వం, స్వేచ్ఛ ఒక దగ్గర నుంచి, ఇలా తీసుకొని మన రాజ్యాంగాన్ని గొప్పదైన రాజ్యాంగంగా నిర్మించారు. ఎవరంటే మన బిఆర్ అంబేద్కర్ గారు. మన భారత రాజ్యాంగ నిర్మాతగా చెప్తాము, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ శిల్పి అని చెప్తాము. అయితే దీన్ని ఆయన 1949 నవంబర్ 26కే ఆయన పూర్తి చేశారు, ఆమోదం తెలిపారు. మొత్తం ఆ రోజుకే కంప్లీట్ అయింది. అయితే ఈ రోజు వరకు అంటే 2 నెలల పాటు ఎందుకు ఆపారు? మన దగ్గర సిద్ధంగా ఉన్నప్పుడు పక్క రోజు నుంచే మనం అమలు పరచుకోవచ్చు కదా. అయితే నవంబర్ 26, 1949లో మనకు తయారైన రాజ్యాంగాన్ని ఈ జనవరి 26 వరకు, 1950 26 జనవరి వరకు ఎందుకు ఆపాల్సి వచ్చిందో నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది 1930లో కాంగ్రెస్ పార్టీ మన జవహర్లాల్ నెహ్రూ గారి సారథ్యంలో ఈ బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేస్తూ, మీరేంటి మాకు స్వాతంత్రం ఇచ్చేది, మీరెవరు అసలు మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని ఆంక్షలు పెట్టడానికి అంటూ మీరు ఇచ్చేదేం లేదు, మాకు మేమే ప్రకటించుకుంటామని చెప్పి అప్పుడు పూర్ణ స్వరాజ్ అని రావి నది తీరంలో వీళ్ళు ప్రకటించారు. పూర్ణ స్వరాజ్ మాకు వచ్చేసింది, మేము స్వేచ్ఛ, ఈరోజు నుంచి స్వేచ్ఛ స్వతంత్రులు అని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చాలా పోరాటాలు చేసాము, పూర్తిగా వాళ్ళని పంపించడానికి మనకి 1947 వరకు పట్టింది. కానీ వాళ్ళు ఆ రోజు పూర్ణ స్వరాజ్ని ప్రకటించారు. అందుకని మనకి నవంబర్ 26ని తయారైపోయినా కానీ ఈ జనవరి 26 అనేది ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చరిత్రలో నిలబెట్టుకోవాలి అనే ఒక జవహర్లాల్ నెహ్రూ గారి కోరిక మేరకి ఈ 2 నెలలు దాన్ని ఆపి ఈ రోజు నుంచి దాన్ని అమలుపరిచిన రోజుగా, ఆ రోజుది ఆమోదం పొందిన రోజు, ఇది మన రాజ్యాంగం అమలుపరిచిన రోజుగా దీన్ని గుర్తించి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు పతాకాన్ని ఎగరవేయడం అంటాం, ఆ రోజు పతాకాన్ని ఆగస్టు 15గా పతాక ఆవిష్కరణ అంటాం. మరి రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఆ రోజు కింద నుంచి పైకి జెండాను లాగుతాము, ఈరోజు అలా కాదు, పైకే కట్టేసి ఉంటుంది. కట్టున్న జెండాని దగ్గరగా ముడిపెట్టి ఉన్నదాన్ని స్వేచ్ఛగా విప్పి ఈరోజు కార్యాలయాల్లో ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటారో వాళ్ళు ఎగరేస్తారు. ఆగస్టు 15 రోజు గ్రామ ప్రథమ పౌరులు, జిల్లాలో అయితే మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి, దేశంలో అయితే ప్రధానమంత్రి ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు మన ప్రియాంబుల్ అనేది ఎలాంటిదంటే మన రాజ్యాంగం తాలూకా గుండె కింద చెప్పచ్చు. శరీరానికి ఆత్మ లాంటిదో
రాజ్యాంగానికి పీఠిక ప్రథమ పేజీలో ఉంటుంది. ప్రియాంబుల్ అంటాం, అది చాలా ముఖ్యమైనది. వి ద పీపుల్తో స్టార్ట్ అవుతుంది. అయితే మన రాజ్యాంగం తాలూకా ఔన్నత్యము, ఔదార్యము, ఔచిత్యము ఎంత గొప్పదో ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా ఒక్క బిఆర్ అంబేద్కర్ గారికే సాధ్యమైంది. మరి దాన్ని బట్టి మనకి మనల్ని పరిపాలించే నాయకులను మనమే ఎన్నుకునే ఓటు హక్కు విధానాన్ని మన చేతిలో ఒక వజ్రాయుధంలాగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. మనందరికీ నచ్చిన వ్యక్తికి మనం ఎన్నుకోవచ్చు. గతంలో లాగా రాజుల తర్వాత వాళ్ళ పిల్లలే రావడం, అలా నియంత పరిపాలన లేదు. ఆ రాజు మంచి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ రకమైన పరిపాలన కాకుండా మనకి నచ్చిన వ్యక్తిని మనమే ఎన్నుకునే విధానం, అలాగే మనల్ని మనమే పరిపాలించుకునే విధానం, ఎక్కడైనా ఎవరికైనా సామాన్య మానవుడికి కూడా అన్యాయం జరిగితే వాటికి తీర్పులు ఇచ్చి న్యాయం చేసేలా చెప్పే కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తప్పకుండా మన కోసం ఈ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం, అలాగే వాళ్ళ తాలూకా జీవితాలు పణంగా పెట్టిన మహానుభావులందరినీ కూడా, స్వాతంత్ర సమరయోధుల్ని, అలాగే రాజ్యాంగ నిర్మాణం కోసం, రాజ్యాంగాన్ని ఇచ్చేయడం కోసం పాటుపడిన అందరినీ మనం తలుచుకోవాల్సిన రోజు. మరి మళ్ళీ చెప్తున్నాను, రాజ్యాంగం అనేది తయారు చేయడం బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ చేసింది. మన రాజ్యాంగం 2 భాషల్లో రాయబడింది. ఒకటి ఇంగ్లీషు, 2 హిందీ, చేతి రాతతో రాయడం జరిగింది. మరి మన రాజ్యాంగంలో 1,17,369 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఈ రెండింటిని ఇప్పటికీ కూడా మన పార్లమెంట్ భవనంలో హీలియం బాక్సుల్లో, అంటే ఒరిజినల్ కాపీల్ని హీలియంతో నింపిన బ్రీఫ్ కేసుల్లో భద్రపరచబడి ఉన్నాయి. వాటి తాలూకా జెరాక్స్ కాపీలతోనే ఇప్పటి వరకు మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. అయితే దాంట్లో ఏముంటాయంటే అందులో ఉండేవి ఆర్టికల్స్ ఉంటాయి, అలాగే షెడ్యూల్స్ ఉంటాయి, విభాగాలు ఉంటాయి. షెడ్యూల్స్ 12 ఉంటాయి, విభాగాలు 22 ఉన్నాయి, ఆర్టికల్స్ 448 ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనల్ని ఎలా మనం పరిపాలించుకోవాలనే విధి విధానాలు తెలియజేయడానికే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా గుండె నిండా దేశభక్తి భావాలతో వాళ్ళు ఏర్పరిచిన మార్గంలో మనం పయనిస్తూ, మనం కూడా వీటన్నింటినీ తప్పకుండా ఆచరించి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి. అంబేద్కర్ గారు ఒకే మాట చెప్తారు, కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరని గర్జించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. చెప్పిన బాటలో మనందరం పయనించి కులాలు మతాలు ఇవేమీ కాదు, మనుషుల మానవత్వమే సరైన మతము, భారతీయతే అందరి కులము అని తెలియజేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి.